కాబట్టి రిపీటెడ్గా నేను చెప్తున్న మాట ఒకటే, నీవే అవసరమని కాదు, నీకే అవసరమని వచ్చాడు. మనస్ఫూర్తికి మాట చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళాలి. నువ్వు మనస్ఫూర్తికి మాట చెప్పుకుంటూ వెళ్ళాలా? నేనేదో అవసరమని కాదు, నాకేదో అవసరం ఉందని నా ప్రభు నా దగ్గరికి వచ్చాడు. మీరందరూ ఆ మాటను స్వీకరించగలిగితే ఆమె అనాలి కదా. మరి చాలామంది అనలేదు. ఆలోచిస్తారు ఈ వారం అంతా ఇంటికి వెళ్ళి, నిజమేనా మనోడు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడవా, లెట్ మీ థింక్ ఆఫ్ ఆల్ దిస్ వీక్. ఓకే, యూ కెన్ టేక్ యువర్ టైం. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే ఇంకెక్కువ అర్థమైపోద్ది, అంతే. ఇంకొచ్చిన లాస్ ఏమీ లేదు. నువ్వు టైం తీసుకుని విపరీతంగా ఆలోచించి ఇంక నాకంటే యేసు మీద యేసే ప్రేమతో ఇంక పిచ్చి ఎక్కువైపోతాం, నీకేం లాస్ లేదు. ఆలోచించిన కొద్దీ ఆ రసాస్వాదన బేభత్సంగా ఉంటుంది. రేంజ్ అది. కొంచెం తిన్న తర్వాత లోక సామెతలు కొన్ని ఉంటాయి, చెరుకు తినని ఏర్ల కాడకి తింటే మట్టి తగులుతురా అని. దీనికి మట్టి తగలదు. ఇది ఆకాశం, ఇంకా సముద్రం, పాత అంతకన్నా లోతు, ఆకాశం కంటే ఎత్తు. నీకు మట్టి తగిలే సీన్ లేదు ఇక్కడ. నీ ఇష్టమే, నీ ఓపికే. ఆ ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు నువ్వు బలిసిపోవటమే. దేవునికి స్తోత్రం కలుగునగా.